ముఖ్యమంత్రిగా 2 సార్లు అంతేకాదు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే అధికారంలోకి తేవడానికి తన వంతు కృషి చేశారు. తన ఆఖరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీనే దేశంలో అధికారంలో ఉండాలి, అప్పుడే దేశ ప్రయోజనం, దేశ ప్రజలకు రక్షణ ఉంటుంది అని నమ్మినవాడు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక, ఆఖరి కోరిక కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, అదే మన దేశానికి మంచిది అని సంపూర్ణంగా నమ్మి విశ్వసించిన వాడు రాజశేఖర రెడ్డి గారు. బ్రతికే ఉండుంటే ఈ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు ఆ కోరికను, ఆ కళను నిజం కూడా చేసేవాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుసరిస్తూనే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నా భుజాన వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని సంపూర్ణ పట్టుదలతో ఈరోజు చేయని కృషిని అంటూ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే కాదు, ఇంతమంది నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 114 మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. 5 మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది.